హలో, నా పేరు శ్యాము అండి. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ గురించి చెబుతున్నా. అదేంటంటే తెనాలి రేపల్ల దాకా దాదాపు 36 కిలోమీటర్ల పైనే ఉంటుందండి రహదారి. అంటే నేను నాకొచ్చిన ఆలోచనతో చెబుతున్నాను. అయితే ఈ మధ్యలో ఈ 36 కిలోమీటర్లు సరౌండింగ్స్లో చాలా వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయ పొలాలు ఉంటాయి. వ్యవసాయం చేసే పొలాలు అయితే సంవత్సరానికి వచ్చేసరికి 3 పంటలు పండుతాయి. డెల్టా ప్రాంతం, అటు కొల్లిపర్ర వచ్చేసరికి పెసర్లంక, అటు వచ్చేసరికి కృష్ణానది ప్రాంతం కొద్దిగా ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు పంటలు కూడా మునిగిపోతుంటాయి. అయితే దీనికి ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటంటే అటు వచ్చేసరికి వ్యవసాయాన్ని ఎట్లా ఇంకెంత బాగా పెంచవచ్చు. అంటే డెల్టా ప్రాంతం అంటే మట్టిలో సారం ఉంటుంది. అందుకని అది ఎలా పెంచవచ్చు అనేది ఒక ప్లానింగ్గా గీసుకొని అది ఎలా చేస్తే ఎలా అభివృద్ధి చెందిద్ది అనేది ఒక ఆలోచన అనేది చేయాలండి రాష్ట్ర ప్రభుత్వాలు. అదేమిటంటే ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్స్ జామకాయ, ఇట్లా పామ్ ఆయిల్, ఇట్లా రకాలు అంటే జనాలు తినే సపోటా ఇలాంటివన్నీ చాలా బాగా పెరుగుతాయి డెల్టా ప్రాంతాల్లో. అరటి ఈ రాను ముందు ముందు చాలా అవసరాలు ఉంటాయి పంట పొలాలతో. ఎందుకంటే వ్యవసాయం తక్కువైద్ది, కంపెనీలు వస్తాయి. అందుకని ఈ డెల్టా ప్రాంతాన్ని ఎంచుకుంటే వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరుగుతాయి. కొబ్బరి ఇలాంటి ముంజలంటే, అరటికాయలంటే ఇలాంటి అంటే ఎలా పెంచాలనేది మీకు ఒక అవగాహన పెట్టుకొని చేయాలనేది నా అభిప్రాయం అండి. అంతేకాదు తెనాలి రేపల్లె పోర్టబిలిటీ లైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అట్లానే ఇంకా బాగా డెవలప్ అవుతుందని నా అభిప్రాయం. నా పేరు శ్యాము.